న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హెల్మెట్ వాడడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోతాయని ప్రకాశం జిల్లా దర్శి సిఐ వై రామారావు అన్నారు. గత సంవత్సరం కాలం నుండి దర్శి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదాల్లో మృతి చెందిన మరియు గాయాల పాలైనటువంటి వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో వారి యొక్క జీవన విధానం గురించి, వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగిందని, అలాగే ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైతేనో లేదా చనిపోతేనో వారి కుటుంబం పడుతున్న బాధలు ఏ విధంగా ఉంటాయో వివరించారు. నైట్ 7:30 ఇంటికి వస్తున్నాడు. అప్పుడు జరిగింది. బండి మీద వస్తున్నాడు. ఎట్లా ఎదురేమన్నా వచ్చి గుర్తిందా? బస్సు సార్, కావేరీ ట్రావెల్స్ బస్సు గుర్తింటే యాక్సిడెంట్ లో జరిగింది. పిల్లలమ్మా నీకు దమ్మ పాపా బాబు, నీ సొంతూరే ఊరు మారేడుపల్లి. మరి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడా? హెల్మెట్ లేదు. తెలియక, అవగాహన లేక, అంటే పోలీస్ డిపార్ట్మెంటు పొద్దునొస్తం వచ్చి రోడ్డు మీదకి వచ్చి పదే ఎన్నిసార్లు చెబుతున్నా కూడా ఒక మాటని గౌరవంగా ఇట్లా చెప్పారనంటే ఒక వేదంగా భావించి, ఒక గౌరవంగా భావించి తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. తీసుకోకపోతే ఆ మాటని తీసుకోకపోతే నిర్లక్ష్యంగా ఏందంటే ఆడు చెప్పేది నాకు తెలియదా, ఆడకూతురు ఇంటి దగ్గర అయ్యా జాగ్రత్త, ఇంట్లోంచి బండి తీసుకున్నప్పుడు చెప్పద్ది, జాగ్రత్తగా పోయిరా అని చెప్పద్ది. మరి హెల్మెట్ ఇంట్లో పెట్టుకుంటారు, ఇంట్లోనే